మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు ఆషాఢ బుధవారం రాత్రి పడుకునే ముందు 11 సార్లు ఈ మాట పలికితే చాలు, తెల్లారేసరికి కోటి రూపాయలు వచ్చి పడతాయి. ఆషాఢ మాసంలో వచ్చి ప్రతి పండుగ, ప్రతి వారం ఏదో ఒక ప్రత్యేకతను సంతరించుకుని ఉంటుంది. అందులోనూ ఆషాఢ మాసంలో వచ్చే బుధవారం అనేది ఆ విఘ్న వినాశకుడైన గణనాథుణ్ణి ఆరాధించడానికి అత్యంత పవిత్రమైన రోజు. బుధవారం అనేది విఘ్నాలకు అధిపతి, బుద్ధికి కారకుడు అయిన ఆ శ్రీ మహావినాయకుడికి ఎంతో ఇష్టమైన వారం. ఈ రోజున భక్తి శ్రద్ధలతో, నిష్ఠతో ఆ గణపతిని పూజించటం వల్ల జీవితంలో ఎదురయ్యే సకల ఆటంకాలు తొలగిపోయి సకల సంపదలు కలుగుతాయని, బుద్ధి వికసిస్తుందని, వ్యాపార, ఉద్యోగ రంగాల్లో అద్భుతమైన పురోగతి లభిస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి. ఆషాఢ మాసంలో వచ్చే బుధవారం రోజున ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేసి ఇంటిని, పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత పూజా మందిరంలో వినాయకుడి పటాన్ని లేదా ప్రతిమను పసుపు, కుంకుమలు, సుగంధభరితమైన పూలతో అందంగా అలంకరించుకోవాలి. ఈరోజు స్వామివారికి గరికను సమర్పించడం చాలా ముఖ్యం. గరిక అంటే వినాయకుడికి ఎంతో ప్రీతి. గరికను సమర్పించి ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించి స్వామివారికి ఇష్టమైన కుడుములు లేదా మోదకాలు నైవేద్యంగా సమర్పించి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే స్వామివారి కరుణా కటాక్షాలు మెండుగా లభిస్తాయి. అయితే ఈ ఆషాఢ బుధవారం రోజున రాత్రి పడుకునే ముందు ఒక ప్రత్యేకమైన మాటను, అంటే ఒక అద్భుతమైన మంత్రాన్ని కేవలం 11 సార్లు అత్యంత భక్తి శ్రద్ధలతో పలికితే చాలు, మీ కష్టాలన్నీ పటాపంచనైపోయి తెల్లారేసరికల్లా కోటి రూపాయల ధనలాభం కలుగుతుందని, జీవితంలో మిమ్మల్ని పీడిస్తున్న సమస్యలన్నీ పూర్తిగా తీరిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రాలు వివరిస్తున్నాయి. మీరు ఎంతగానో ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిళ్లు, శారీరక రుగ్మతలు అన్నీ తొలగిపోయి ప్రశాంతమైన, ఆనందకరమైన జీవితం మీ సొంతమవుతుంది. మరింతకీ ఆ అద్భుతమైన మాట ఏమిటి? రాత్రి పడుకునే ముందు జపించాల్సిన ఆ మంత్రం ఏమిటి అనే విషయాన్ని ఈ వీడియోలో మనం చాలా వివరంగా తెలుసుకున్నాం. ఈ అద్భుతమైన మంత్రాన్ని తెలుసుకునే ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, అంతకంటే ముందు దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి కింద ఉన్న కమెంట్ బాక్స్లో ఓం మహాగణపతయే నమః అని కమెంట్ చేయండి. ఇలా చేయడం వల్ల ఆ విఘ్నేశ్వరుడి సంపూర్ణ ఆశీస్సులు మీకు, మీ కుటుంబానికి తప్పకుండా లభిస్తాయి. ఒకానొక కాలంలో సువర్ణపురి అనే ఒక సువిశాలమైన మరియు ఎంతో సంపన్నమైన రాజ్యాన్ని వీరసింహ అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ మహారాజుకు 2 భార్యలు ఉండేవారు. వారిలో పెద్ద భార్య పేరు ధర్మవతి. ఆమె పేరుకు తగ్గట్టుగానే ఎంతో ధర్మంగా, దయాగుణంతో ఉండేది. సర్వకాల సర్వావస్థలలో ఆమె పరమశివుణ్ణి ధ్యానిస్తూ ఆ భోలాశంకరుని పరమ భక్తురాలిగా కాలం గడిపేది. ఇక రాజుగారి 2వ భార్య అనగా చిన్నరాణి పేరు మాయావతి. ఆమెది అత్యంత క్రూరమైన మరియు స్వార్థపూరితమైన స్వభావం. పెద్దరాణి ధర్మవతి మరియు ఆమె కూతురు సిరిల పట్ల మాయావతికి తీవ్రమైన అసూయ, ద్వేషం ఉండేవి. ఎప్పటికైనా పెద్దరాణి తన ప్రాబల్యాన్ని తగ్గించి తన అధికారాన్ని లాక్కుంటుందేమోనన్న భయం మాయావతి మనసులో నిరంతరం తొలిచేస్తూ ఉండేది. అందువల్ల ఎలాగైనా ధర్మవతిని, ఆమె కూతురు సిరిని రాజభవనం నుండి శాశ్వతంగా గెంటేయాలని మాయావతి ఎన్నో కుట్రలు, కుతంత్రాలు పన్నుతూ ఉండేది. ఒకరోజు మాయావతి ఒక అత్యంత నీచమైన పథకం వేసింది. ఆమె నేరుగా రాజుగారి వద్దకు వెళ్ళి కన్నీళ్లు పెట్టుకుంటూ అబద్ధాలాడడం మొదలుపెట్టింది. మహారాజా, ధర్మవతి మన నాశనం కోరుకుంటుంది. ఆమె రహస్యంగా క్షుద్ర పూజలు చేస్తోందని, మీ ప్రాణాలకు, మన రాజ్యానికి ముప్పు తెచ్చేలా చేతబడి చేస్తోందని నాకు నమ్మకమైన సమాచారం అందింది. ఆమెను వెంటనే రాజభవనం నుండి వెలివేయకపోతే మన భవిష్యత్తు అంధకారంగా మారుతుంది అని నమ్మబలికింది. రాజు వీరసింహుడు అప్పటికీ మాయావతి వలపు వలలో పూర్తిగా చిక్కుకుని ఉన్నాడు. ఆమె చెప్పిన ప్రతి అక్షరం నిజమేనని గుడ్డిగా నమ్మాడు. విచక్షణ కోల్పోయిన మహారాజు ఏమాత్రం ఆలోచించకుండా తన మొదటి భార్య ధర్మవతిని, కన్నకూతురు సిరిని రాజభవనం నుండి గెంటేయాలని ఆజ్ఞాపించాడు. వారిని ఊరి చివర అడవికి సమీపంలో ఉన్న ఒక పాడుబడిన పూరి గుడిసెలో నివసించేలా ఆదేశాలు జారీ చేశాడు. రాజాజ్ఞ ప్రకారం ధర్మవతి, సిరి ఇద్దరూ ఆ పాడుబడిన చిన్న గుడిసెలో అత్యంత దీనస్థితిలో బతకసాగారు. రాజభవనం నుండి వారిని తరిమేసినప్పటికీ మాయావతి కక్ష చల్లారలేదు. వారక్కడ కూడా ప్రశాంతంగా బతకకూడదని ఆమె నిశ్చయించుకుంది. వెంటనే తన సైనికులను వారి గుడిసె వద్దకు పంపి ఒక కఠినమైన ఆజ్ఞను జారీ చేసింది. రేపటి నుండి సిరి ప్రతిరోజు
మహారాజు గారి ఆవుల మందను తీసుకుని దట్టమైన అడవిలోకి వెళ్ళి మేపుకుని రావాలి. సూర్యోదయానికి అడవికి వెళ్ళి సూర్యాస్తమయానికి తిరిగి రావాలి. ఇది రాజుగారి కఠినమైన ఆదేశం అని సైనికులు చెప్పారు. ఇదంతా చిన్నరాణి మాయావతి ఆడుతున్న నాటకమని, ఆమె కుట్ర అని ధర్మవతికి స్పష్టంగా అర్థమైంది. కాని దిక్కుతోచని ఆ పరిస్థితుల్లో ఆమె ఏమీ చెయ్యలేకపోయింది. అమ్మా సిరి, ఇదంతా ఆ పరమేశ్వరుడి మాయ. బహుశా ఆయన మన సహనాన్ని పరీక్షిస్తున్నాడేమో. ఈ కష్టాల వెనుక ఏదో ఒక అదృశ్యమైన మంచి దాగి ఉంటుందని నా నమ్మకం. నువ్వు ధైర్యంగా రాజుగారి ఆజ్ఞను పాటించు అని ధర్మవతి తన కూతురికి సర్ది చెప్పింది. తల్లి మాటలను శిరసావహించిన సిరి మరుసటి రోజు నుండే ఉదయాన్నే ఆవుల మందను తీసుకుని దట్టమైన అడవిలోకి వెళ్లడం ప్రారంభించింది. రోజంతా కష్టపడి ఆవులను మేపుతూ సాయంత్రం వేళకు అలసిపోయి గుడిసెకు చేరుకునేది. ఇలా ఎన్నో నెలలు గడిచిపోయాయి. ఒకరోజు సాయంత్రం సిరి ఆవులను తోలుకొని తిరిగి వస్తుండగా అడవిలోని ఒక పెద్ద మర్రి చెట్టు వెనుక నుండి ఒక వింతైన స్వరం వినిపించింది. సిరి, నువ్వు నన్ను వివాహం చేసుకుంటావా అని ఆ స్వరం పలికింది. అదృశ్యంగా వినిపించిన ఆ మాటలకు సిరి తీవ్రంగా భయపడిపోయింది. ఎవరూ కనిపించకపోవడంతో వణికిపోతూ ఆవులను వేగంగా తోలుకొని ఇంటికి పరుగెత్తింది. మరుసటి రోజు కూడా సరిగ్గా అదే సమయానికి అదే చెట్టు వద్ద నుండి మళ్ళీ అదే స్వరం వినిపించింది. సిరి, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని ఆ గొంతు మళ్ళీ అడిగింది. ఈ వింత సంఘటన గురించి ఇక దాచడం సరికాదని భావించిన సిరి వెంటనే గుడిసెకు చేరుకొని తన తల్లికి జరిగినదంతా వివరంగా చెప్పింది. అమ్మా, అడవిలో ఒక మర్రి చెట్టు వెనుక నుండి రోజూ ఒక గొంతు వినిపిస్తోంది. నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతోంది. నాకు చాలా భయంగా ఉంది అని వణికిపోతూ చెప్పింది. కూతురి మాటలు విన్న ధర్మవతికి తీవ్రమైన ఆందోళన మొదలయ్యింది. ఆమె వెంటనే సమీపంలోని శివాలయానికి వెళ్ళి శివలింగం ముందు కూర్చొని కన్నీరు మున్నీరుగా విలపించింది. ఆ రాత్రి నిద్రలో ధర్మవతికి సాక్షాత్తు ఆ పరమశివుడు కలలోకి వచ్చాడు. ఓ భక్తురాలా, నీకు ఎంతో ఘోరమైన అన్యాయం జరిగినా నువ్వు నాపై భక్తిని ఏమాత్రం సడలనీయలేదు. ఈ సృష్టిలో కర్మ సిద్ధాంతం ఎవరినీ వదిలిపెట్టదు. చెడు చేసిన వారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. అడవిలో నీ కూతురితో మాట్లాడుతున్న ఆ అదృశ్య స్వరం మరెవరిదో కాదు, నీ కూతురికి రాసిపెట్టి ఉన్న తగిన వరుడిదే. ఆ వివాహానికి అంగీకరించుమని నీ కూతురికి చెప్పు అని అభయమిచ్చి అదృశ్యమయ్యాడు. మరుసటి రోజు ఉదయం ధర్మవతి తన కూతురిని పిలిచి తన కలలో జరిగిన దైవదర్శనం గురించి వివరించింది. అమ్మ, సాక్షాత్తు ఆ ఈశ్వరుడే స్వయంగా వచ్చి చెప్పాడు. అందుకని ఈరోజు సాయంత్రం ఆ గొంతు మళ్ళీ వినిపిస్తే రేపు ఉదయం మా గుడిసెకు వస్తే నేను మిమ్మల్ని వివాహం చేసుకుంటాను అని ధైర్యం చెప్పింది. సిరి కొంత సందేహించినా తల్లి మాట మీది గౌరవంతో అంగీకరించింది. ఆ రోజు సాయంత్రం అడవిలో ఆ గొంతు మళ్లీ పెళ్లి ప్రస్తావన తేగానే, సరే, రేపు ఉదయం మీరు మా ఇంటికి వస్తే నేను మిమ్మల్ని వివాహం చేసుకుంటాను అని సమాధానమిచ్చి వేగంగా ఇంటికి వచ్చేసింది. మరుసటి రోజు ఉదయం ధర్మవతి తలుపు తెరచగానే అక్కడ ఎవరూ మనిషి లేదు. కానీ ఒక అతి భయంకరమైన పడగ విప్పిన పెద్ద నాగుపాము బుసలుకొడుతో కనిపించింది. అది చూసి ధర్మవతి ఒక్కసారిగా భయంతో కేకలు వేసింది. అప్పుడే అక్కడికి వచ్చిన సిరి వైపు చూసి ఆ పాము మనిషి భాషలో మాట్లాడింది. సిరి, నువ్వు నిన్న సాయంత్రం ఇచ్చిన మాట ప్రకారం నేను నిన్ను వివాహం చేసుకోవడానికి వచ్చాను అని అన్నది. భగవంతుడు తన కూతురికి ఒక పామును భర్తగా ఎందుకు నిర్ణయించాడో అర్థం కాక ధర్మవతి తల్లడిల్లిపోయింది. ఇదే సమయంలో ధర్మవతి గుడిసెలో మాయావతి నియమించిన ఒక గూఢచారి ఈ వింతను చూసి పరుగెట్టుకుంటూ వెళ్ళి మాయావతికి ఈ వార్త చేరవేశాడు. ఈ విషయం విన్న మాయావతి రాక్షసానందం పొందింది. వెంటనే మహారాజును వెంటబెట్టుకొని గుడిసె వద్దకు చేరుకుంది. ఒకసారి మాట ఇస్తే అది నెరవేర్చడమే మన రాజవంశపు ఆచారం. సిరి ఇచ్చిన మాట ప్రకారం సిరి ఆ నాగుపామును వివాహం చేసుకుని తీరాల్సిందే, లేకుంటే మన వంశానికి తీవ్రమైన అవమానం అని రాజుపై ఒత్తిడి తెచ్చింది. రాజు కూడా ఆమె మాటలకు తల ఊపడంతో చేసేది లేక కన్నీటి ధారల మధ్య సిరి ఆ నాగుపామును వివాహం చేసుకుంది. వివాహానంతరం ఆ నాగుపాము సిరి గదిలోకి వెళ్ళింది. ధర్మవతి గుడిసె బయట కూర్చుని తన బిడ్డ ప్రాణాలను ఆ పాము నుండి కాపాడమని రాత్రంతా శివుడిని ప్రార్థిస్తూనే ఉంది.
తెల్లవారగానే భయపడుతూ వెళ్ళి సిరి గది తలుపులు తట్టింది. తలుపు తెరుచుకోగానే అక్కడ పాముకు బదులుగా అత్యంత తేజస్సుతో ఉన్న ఒక అందమైన యువరాజు నిలబడి ఉన్నాడు. అతని వెనుక సిరి ఎంతో సంతోషంగా నిలబడి ఉంది. ఆశ్చర్యపోతున్న ధర్మవతితో ఆ యువరాజు ఇలా అన్నాడు: నేను కళింగదేశపు యువరాజును. నా పేరు విక్రమ్. నేను ఒకసారి వేట కోసం అడవికి వచ్చి దారి తప్పిపోయాను. తీవ్రమైన దాహంతో ఒక సరోవరం వద్ద నీరు తాగుతుండగా అక్కడ 10 ఏళ్లుగా ఘోర తపస్సు చేస్తున్న భృగు మహర్షి తపస్సుకు భంగం కలిగింది. కోపగించిన ఆయన నన్ను ప్రతి రాత్రి పాముగా మారిపోయేలా శపించాడు. నేను ఎంతో బ్రతిమాలుకోగా ఏ రోజైతే ఒక రాజకుమారి నన్ను పాము రూపంలో ఉన్నప్పుడే వివాహం చేసుకుంటుందో ఆ క్షణమే నా శాపం విమోచనమవుతుందని ఆయన చెప్పారు. మీ కూతురు సిరి దయ వల్ల నా శాపం తొలగిపోయింది అని వివరించాడు. ఈ అద్భుతమైన వార్త రాజ్యమంతటా దావానలంలా వ్యాపించింది. సిరి అదృష్టాన్ని చూసి అందరూ ఎంతో ఆనందించారు. కానీ మాయావతి మాత్రం అసూయతో రగిలిపోయింది. తన కూతురు చిత్రకు కూడా అంతకంటే గొప్ప అదృష్టం దక్కాలని దురాశపడింది. వెంటనే చిత్రను పిలిచి, నువ్వు కూడా రేపటి నుండి అడవికి ఆవులను మేపడానికి వెళ్ళు. ఎవరైనా అదృశ్యస్వరం పెళ్లి చేసుకుంటావా అని అడిగితే వెంటనే సరే అని చెప్పు అని బలవంతంగా పంపింది. సుఖాలకు అలవాటు పడిన చిత్ర అయిష్టంగానే అడవికి వెళ్ళింది. కానీ ఆమెకు అక్కడ ఎలాంటి స్వరమూ వినిపించలేదు. రోజుల తరబడి ఎదురుచూసినా ఏమీ జరగకపోవడంతో మాయావతికి సహనం నశించింది. తన కూతురికి అదృష్టం రావడం లేదని భావించి ఒక వెర్రి ఆలోచన చేసింది. వెంటనే సైనికులను అడవికి పంపి అత్యంత భయంకరమైన భారీ ఆకారంలో ఉన్న ఒక అడవి కొండచిలువను బంధించి తెప్పించింది. సిరి పెళ్లి చేసుకున్న నాగుపాము కంటే ఈ కొండచిలువ ఎంతో పెద్దది కాబట్టి దీని వెనుక ఉన్న యువరాజు మరెంతో గొప్పవాడై ఉంటాడు అని తన పిచ్చి నమ్మకంతో అందరూ వారిస్తున్నా వినకుండా తన కూతురు చిత్రకి ఆ భయంకరమైన కొండచిలువతో బలవంతంగా వివాహం జరిపించింది. రాత్రి కాగానే చిత్రను ఆ కొండచిలువను ఒక గదిలో ఉంచి బయట నుండి గడియపెట్టింది. మరుసటి రోజు ఉదయం ఎంత గొప్ప యువరాజు బయటకు వస్తాడో అని రాత్రంతా పగటి కలలు కంటూ కూర్చుంది. ఉదయం కాగానే ఉత్సాహంగా వెళ్ళి గది తలుపుల తట్టింది. ఎంతసేపటికి లోపలి నుండి చిత్ర పలకలేదు. అనుమానం వచ్చిన మాయావతి సైనికులను పిలిచి తలుపులు బద్దలు కొట్టించింది. లోపల గదిలో ఆ భారీ కొండచిలువ నెమ్మదిగా కదులుతోంది. కాని చిత్ర ఎక్కడా కనిపించలేదు. కొండచిలువ కడుపు ఉబ్బి ఉండటం చూసి అది తన కూతురిని మృంగేసిందని మాయావతికి అర్థమైంది. ఆమె గుండె పగిలేలా రోదించడం ప్రారంభించింది. ఆమె ఏడుపు విని మహారాజు వీరసింహుడు, మంత్రి అక్కడికి చేరుకున్నారు. వెంటనే మంత్రి తన కత్తి దూసి ఆ కొండచిలువ కడుపును చీల్చాడు. కాని అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. చిత్ర ఆ కొండచిలువ కడుపులో విగతజీవిగా పడి ఉంది. తన దురాశ, కుట్రల వల్లే కన్న కూతురు ప్రాణాలు కోల్పోయిందని గ్రహించిన మాయావతి పిచ్చిదానిలా తలబాదుకుంటూ జీవితాంతం ఆ దుఃఖంలోనే కృశించిపోయింది. కర్మసిద్ధాంతం అంటే ఇదేనని, ఒకరికి హాని తలపెడితే అది వారికే తిరిగి వస్తుందని రాజ్యంలోని ప్రజలందరికీ అర్థమైంది. సిరి, విక్రమ్లు కళింగ దేశానికి వెళ్ళి ఎంతో సుఖ సంతోషాలతో రాజ్యపాలన చేశారు. ఇక వీడియోలోకి వస్తే, ఆషాఢ బుధవారం రోజున కొన్ని పనులు అస్సలు చేయకూడదు. బుధవారం రోజున, అందులోనూ ఆషాఢ మాసంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులను దూషించడం గాని, ఇతరుల మనసు నొప్పించడం గాని, పరుష పదజాలం వాడడం గాని చేయకూడదు. అలాగే ఎవరికైనా అప్పు ఇవ్వడం లేదా ఇతరుల నుండి అప్పు తీసుకోవడం లాంటివి ఈ రోజున చేయకపోవడం ఎంతో ఉత్తమం. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవికి తీవ్రమైన కోపం వచ్చి ఇంట్లోకి దరిద్రం దరిచేరుతుంది. ఈ రోజున మాంసాహారం తీసుకోవడం, మద్యం సేవించడం లాంటి తామసిక పనులకు పూర్తిగా దూరంగా ఉండాలి. ఇంట్లో ఎవరితోనూ, ముఖ్యంగా జీవిత భాగస్వామితో గొడవ పడకుండా ఇంట్లోని ఆడవారిని గౌరవిస్తూ వాతావరణం ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఇంటిని అశుభ్రంగా ఉంచుకోవడం, బూజు దులపడం, జుట్టు కత్తిరించుకోవడం, గోళ్లు తీయడం లాంటివి బుధవారం నాడు ఏమాత్రం చేయకూడదు. పగటిపూట గాని, ముఖ్యంగా సాయంత్రం సంధ్యా సమయంలో నిద్రపోవడం అనేది దరిద్రానికి ప్రధాన హేతువుగా భావిస్తారు. అలాగే ఈ రోజున ఎవరిని ఇంటి నుండి ఖాళీ చేతులతో పంపకూడదు. ఈ నియమాలన్నింటినీ పాటిస్తూ బుధవారం రోజున వీలైనంత ఎక్కువ సమయం దైవ చింతనతో, ఆధ్యాత్మిక ఆలోచనలతో గడపాలి. ఇకపోతే బుధవారం రోజు రాత్రి పడుకునే ముందు ఒక అద్భుతమైన మాట పలకాలి. ఒక శక్తివంతమైన మంత్రాన్ని ఉచ్చరించాలి.
అసలు మంత్రాల గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మంత్రం అంటే మనస్సును రక్షించేది, మనస్సును ఒక క్రమ పద్ధతిలో ఉంచేది అని అర్థం. మనం పలికే ప్రతి అక్షరానికి ఒక అద్భుతమైన విశ్వశక్తి ఉంటుంది. ఆ అక్షరాలు అన్నీ కలిసిన ఒక పవిత్రమైన మంత్రాన్ని ఉచ్చరించడం వల్ల మన చుట్టూ, మన ఇంటి చుట్టూ ఒక సానుకూల శక్తి వలయం లేదా పాజిటివ్ ఎనర్జీ ఆరా ఏర్పడుతుంది. మంత్ర పఠనం వల్ల మనసులోని భయాలు, అనవసరమైన ఆందోళనలు, ఒత్తిళ్లు అన్నీ తొలగిపోయి అద్భుతమైన మానసిక ప్రశాంతత లభిస్తుంది. రాత్రి సమయంలో నిద్రకు ఉపక్రమించే ముందు మంత్రం చదవడం వల్ల రోజంతా మనలో పేరుకుపోయిన ప్రతికూల ఆలోచనలన్నీ మాయమైపోయి ఒక విధమైన దైవిక శక్తి మనల్ని ఆవహిస్తుంది. అందుకే ఆషాఢ బుధవారం రాత్రి పడుకునే ముందు ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని పలకాలి. ఆ మంత్రం ఏంటంటే, రామస్కందం హనుమంతం వైనతేయం వృకోదరం శయనేయ స్మరే నిత్యం దుస్వప్న తస్య నశ్యతి. ఈ శ్లోకం హిందూ ధర్మంలో చాలా శక్తివంతమైనదిగా పరిగణించబడుతుంది. రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు పడకపై తూర్పు లేదా ఉత్తర ముఖంగా కూర్చుని కళ్ళు మూసుకొని ఏకాగ్రతతో ఈ మంత్రాన్ని 11 సార్లు భక్తి శ్రద్ధలతో జపించాలి. ఈ మంత్రంలో మనం శ్రీరాములు, ఆంజనేయ స్వామి, హనుమంతుడు, గరుత్మంతుడు, వైనతేయుడు మరియు భీముడు, బృకోదరుడు వంటి మహావీరులను, పరాక్రమవంతులను స్మరించుకుంటాం. కాబట్టి వీరందరినీ నిద్రపోయే ముందు స్మరించడం వల్ల మన దరిదాపుల్లోకి ఎలాంటి దుష్టశక్తులు, చెడు ఆలోచనలు, నెగిటివ్ ఎనర్జీ దరిచేరవు. రాత్రిపూట పీడకలలు అస్సలే రావు. ఈ మంత్రాన్ని 11 సార్లు స్పష్టంగా చదివిన తర్వాత మనస్సును ప్రశాంతంగా ఉంచుకొని నిద్రపోవాలి. ఇలా ఈ ఒక్క ఆషాఢ బుధవారం రోజే కాకుండా ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఈ అద్భుతమైన మంత్రాన్ని 11 సార్లు చదవడం ఒక అలవాటుగా మార్చుకుంటే కష్టాలు అనేవి మీ దరిచేరవు. మనసులో ఉన్న భయాలన్నీ పూర్తిగా తొలగిపోయి జీవితం పట్ల ఎనలేని ధైర్యం కలుగుతుంది. రాత్రి సుఖమైన నిద్ర పట్టి ఉదయానికి ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా నిద్రలేస్తారు. క్రమం తప్పకుండా ప్రతిరోజు పడుకునే ముందు ఈ అద్భుతమైన మంత్రాన్ని పఠించడం వల్ల మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ నెమ్మదిగా తొలగిపోయి ధనలాభం కలుగుతుంది. అప్పుల బాధల నుండి, ఆర్థిక ఇబ్బందుల నుండి శాశ్వతంగా బయటపడతారు. అలాగే ఎంతో కాలంగా నిద్రలేమితో, మానసిక అశాంతితో బాధపడుతున్న వారికి ఈ మంత్రం ఒక దివ్యౌషధంలా, సంజీవనిలా పనిచేస్తుంది. ఎలాంటి ఆటంకాలు లేని అత్యంత ప్రశాంతమైన, గాఢమైన మంచి నిద్ర పడుతుంది. తద్వారా ఆరోగ్యపరంగా కూడా మీరు చాలా దృఢంగా, ఉత్సాహంగా ఉంటారు. ఈ మంత్రాన్ని కేవలం డబ్బు కోసమే కాకుండా మన ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి, దైవానుగ్రహాన్ని పొందడానికి కూడా జపించడం ఎంతో అవసరం. ఉరుకులు పరుగుల ఈ ఆధునిక జీవనశైలిలో మనిషికి ప్రశాంతత కరువవుతుంది. ఇలాంటి సమయంలో మనల్ని మనం కాపాడుకోవడానికి, మనసుకు శాంతిని అందించడానికి మన మహర్షులు, పూర్వీకులు మనకు అందించిన అతిపెద్ద బహుమతే ఈ మంత్ర పఠనం. మనస్సును ఒక చోట లగ్నం చేసి ఈ అద్భుతమైన శ్లోకాన్ని మీరు రాత్రి నిద్రపోయే ముందు 11 సార్లు జపిస్తే మీ ఇంట్లోని వాతావరణం కూడా ఎంతో పవిత్రంగా మారుతుంది. వినాయకుడికి గరికను సమర్పించడం వల్ల ఎంతటి పుణ్యఫలం లభిస్తుందో ఈ ఆషాఢ బుధవారం నాడు రాత్రి పడుకునే ముందు ఈ మంత్రాన్ని చదవడం వల్ల కూడా అంతే పుణ్యఫలం మీ సొంతమవుతుంది. ఉదయాన్నే నిద్రలేగానే మీ పనులన్నీ నిర్విఘ్నంగా పూర్తవుతాయి. ధనలక్ష్మి మీ ఇంట స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుంది. కష్టాలు, కన్నీళ్లు మాయమైపోయి మీ ఇల్లు సిరి సంపదలతో, సుఖ సంతోషాలతో తూలతూగుతుంది. కాబట్టి దేవుడి మీద సంపూర్ణ భారం వేసి ఎలాంటి కల్మషం లేకుండా స్వచ్ఛమైన మనస్సుతో ఈ మంత్రాన్ని పఠించడం ఈరోజు రాత్రి నుండే మొదలు పెట్టండి. మీ జీవితంలో జరిగే అద్భుతాలను మీరే గమనిస్తారు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.